సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా దొరుకుకోవడానికి అని నా ఉద్దేశం, అన్య ప్రయోజనాలకని కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటుంట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మన నేను చెయ్యవు. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని. ఆవిడ ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, ఓర్పు పట్టండి. మరి కలియుగం కదా.